ఉత్తర కొరియా పేరు వింటే చాలా గుర్తొచ్చేది కిమ్ జోంగ్ ఉన్ అనే నియంత, భయానికి బానిసైన ప్రజలు. ప్రపంచం మొత్తం సైన్స్, టెక్నాలజీ, ప్రజాస్వామ్యం వైపు పరుగులు పెడుతోంటే ఉత్తర కొరియా మాత్రం నియంత చేతిలో నలిగిపోతోంది. ఇదిప్పుడు ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే ఫారిన్ సినిమాలు, సీరియల్స్ చూసిన అక్కడ ప్రజల్ని చంపేస్తున్నారు. విదేశీ సినిమాలు, టీవీ డ్రామాలను చూస్తూ దొరికిన వారికి, షేర్ చేసిన వారికి మరణశిక్షలు అమలు చేయటం ఉత్తర కొరియాలో మరింత పెరిగిందని తాజాగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది. ఉత్తర కొరియాలోని తాజా పరిస్థితులను ఈ నివేదిక మరోసారి బయటపెట్టింది. ఒక సినిమా చూడటం, టీవీ డ్రామా షేర్ చేయటమే మరణశిక్షకు కారణం కావటం ఏ శతాబ్దంలోనూ ఊహించలేని ఘోరం. కానీ కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఇది వాస్తవం. 2011లో అధికారంలోకి వచ్చినప్పుడు కిమ్ జోంగ్ ప్రజలకు ఎవరూ ఆకలితో ఉండరు, అభివృద్ధి కలుగుతుంది అన్న హామీలు ఇచ్చాడు. కానీ ఇవాళ పరిస్థితి తారుమారైంది. ఆహారం దొరక్క ప్రజలు కష్టాలు పడుతున్నారు. కరోనా సమయంలో ఆకలితో మృతి చెందిన వారి సంఖ్య పెరిగింది. చిన్న చిన్న వ్యాపారాలకు అడ్డంకులు పెట్టారు. సరిహద్దు దాటే ప్రయత్నం చేస్తే కాల్చి చంపమని ఆదేశాలిచ్చారు. అదే సమయంలో ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలను అణిచివేస్తున్నారు. విదేశీ సినిమాలు లేదా టీవీ షోలు చూసినా, పంచుకున్నా మరణశిక్ష విధిస్తున్నారు. అంతేకాదు, ఈ మరణశిక్షలను బహిరంగంగా అమలు చేసి ప్రజల్లో భయాన్ని నాటుతున్నారు. డ్రగ్స్ కేసులు పెట్టినట్లు కేసులు వేసి యువతను కాల్చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్తర కొరియాలో జీవితం నిత్య భయంతో మారింది. ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేరు, తమ నిర్ణయాలు తీసుకోలేరు. ప్రతి కదలిక, ప్రతి మాట నిఘాలోనే ఉంది. అక్కడి ప్రజల జీవితంలోని ప్రతి అంశంపైన పూర్తి నియంత్రణ ఉంది అని ఐక్యరాజ్య సమితి నివేదిక కూడా ఇదే చెప్తోంది. అయితే ఉత్తర కొరియా యువతలో మార్పు కోసం కోరిక పెరుగుతోంది. స్వేచ్ఛ కావాలి, నిజమైన సమాచారం కావాలి, భయం లేని జీవితం కావాలి అనే ఆశ అక్కడి యువతలో పెరుగుతోంది. అయితే ప్రపంచం వారి అరుపులను వినాలి. లేదంటే కిమ్ జోంగ్ పాలనలో అమాయకుల ప్రాణాలు చీకటిలోనే మిగిలిపోతాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి పెంచడం ఇప్పుడు అత్యవసరం. మానవ హక్కుల పరిరక్షణ కేవలం ఒక నివేదికలో ఉండకూడదు. అది ఉత్తర కొరియా ప్రజలకు వెలుగును అందించాల్సిన శక్తిగా మారాలి.